నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండటం కారణంగా ఈ రాశి జాతకుల జీవితంలోకి ఎంతో అద్భుతం అనేది చోటు చేసుకోబోతోంది. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంలా కాబోతోంది. అయితే అసలు ఈ రాశి వారికి రేపటి నుండి కూడా ఏ విధంగా మారుతుంది, అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాలలో వృషభ రాశి వారికి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని అంశాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి చూస్తే గనుక ఈ సమయంలో వీరికి అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా శని భగవానుడి యొక్క ప్రభావం కారణంగా వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాల నుంచి అయితే విముక్తి పొందబోతున్నారు. ఇక శని అంటేనే సాధారణంగా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా అని అంటే గనుక ఆ శని భగవానుడు ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడతాడని, ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని, ఇన్ని రోజులు సంతోషం దూరమైపోతోంది అని ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఏ మనిషి అయితే ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరికి అపకారం కీడు అనేది తలపెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడో ఆ మనిషికి శనిదేవుడు ఎప్పుడూ కూడా మంచినే చేసిపెడతాడు. అయితే ఈ వృషభ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ వీరికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన మార్పులనేవే కలగబోతూ ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు ఇక చూస్తే గనుక పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతోంది. ఎన్నో ఏళ్ల నుంచి వృషభ రాశి వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి కూడా, అన్ని కష్టాల నుండి కూడా ఇప్పుడు విముక్తి అనేది పొందేందుకు చక్కటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు కానీ ఇక నుండి కూడా అస్సలు కనిపించవు అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకి నవగ్రహాలలో ఎన్నో శుభయోగాలు, పెను మార్పులు కలగడం చేత వీరి యొక్క జీవితంలో ఈ సమయం నుండి కూడా మంచి మంచి మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శనిదేవుడు ఈ సమయంలో మీకు ఎక్కడ కూడా ఎటువంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు. శనిదేవుడు మీకు మంచినే ప్రసాదిస్తున్నాడు. ఇక కెరియర్ పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఇక నుండి శనిదేవుడి అనుగ్రహంతో చాలా చక్కగా కలిసి రాబోతోంది. మీ కెరియర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలి అని ఇన్ని రోజులు మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, అయితే అటువంటి మార్పులు అన్నీ కూడా ఈ సమయంలో మీరైతే పొందగలుగుతారు. ఇక మీ తోటి సహ ఉద్యోగులతో అనుకోని కారణంగా మీకు ఉండే చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. మీరు జాగ్రత్త పడతారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి వృత్తి ఉద్యోగ పరంగా కూడా మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనేవి మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగపరంగా మీకు చక్కటి అవకాశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పని లేదు. వృషభ రాశి వారికి దయాగుణం, దానగుణం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజువారీ దైనందిన జీవితంలో మన పనుల వారీగా మనం వెళ్తూ ఉంటాము. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారవచ్చు, ఒక్కోసారి స్నేహంగా మారవచ్చు, ఒక్కోసారి మనకు శత్రువులుగా కూడా మారవచ్చు. మధ్యలో నుండి మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు కూడా. ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూనే ఉంటుంది. కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరి కొంతమంది మాత్రం జీవితకాలం మనతో తోడుగా నిలుస్తారు. అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం అవుతారు. ఆ పరిచయం అయిన స్త్రీ కారణంగా అలా మీ జీవితం చాలా బాగా మారిపోబోతోంది. అది మగవారికైనా ఆడవారికైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా పరిచయం అవుతారు. తను మీకు మంచి స్నేహితురాలిగాను మారుతారు. తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. దీనికి కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్టుగా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పుకోవాలి. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు.
ఇక అలాగే ఎంతో కాలం నుండి మీరు వ్యాపార పరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలుపెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇది మీకు శుభప్రదమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. మీరు ఏ కొత్త పని అయినా చేయాలి అని అనుకున్నా కూడా, ఏది మీరు మొదలు పెట్టాలని అనుకుంటున్నా కూడా అవన్నీ మీకు ఇప్పుడు మంచి కాలం అనేదే ఉంటుందని చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చిన సమయం చాలా బాగుంది. ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి. అయితే మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు. మీ జీవిత భాగస్వామి వలన అన్నా మారవచ్చు, లేదా మీ తల్లిగారి వలన అయినా కావచ్చు, లేదా మీ అక్క చెల్లి కారణంగానైనా మీ జీవితం అనేది అద్భుతంగా మారవచ్చు. అయితే ఇక మీరు ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు తిరిగి వస్తారు. అలాగే మీకు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాలలో కూడా మీకు సపోర్టుగా నిలుస్తారు. అలాగే గతంలో ఎవరికైనా శత్రువులు ఉంటే కూడా వారు కూడా ఈ సమయంలో మీతో మిత్రులుగా మారతారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఈ శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా ఈ సమయంలో వీరికి చాలా మంచి విశేష మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి విద్యార్థులకు ఎప్పుడు కూడా స్టడీస్ పైనే కాన్సన్ట్రేషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అందరికంటే కూడా వీరు మంచిగా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా పెడతారని చెప్పుకోవాలి. పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంటుంది, బయట అసలు ఏం జరుగుతుంది, అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని కూడా పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో కొత్త విషయాలను కూడా తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయంగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అనే చెప్పాలి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే గనుక వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే అస్సలు కనిపించడమే లేదు. ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో కాలంగా కూడా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఇప్పటి వరకు కూడా సమాజంలో ఏదైతే పేరు గౌరవ మర్యాదలు కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో అలాగే ఆ పేరు గౌరవ మర్యాదలు అనేవి ఈ సమయంలో మీరు తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీకు ఆనందకరమైన జీవితాన్ని తప్పకుండా పొందుతూ ఉంటారు అనే చెప్పాలి. ఇక మీరు అయితే ఈ సమయంలో చక్కగా సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా వీరికి జీవితం చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. అలాగే ఏ విషయాల్లో వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారికి ఈ జనవరి 23, 24వ తేదీలో జరగబోయే విషయాల గురించి తెలుసుకుందాము. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఏదైతే మీరు కోరుకున్నారో అటువంటి అంశాలలోకి మీరు ఇప్పుడు అడుగు పెట్టబోతూ ఉన్నారు. అయితే ఇంతకు మీకు ఏం జరగబోతోంది, ఇక ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులు చేసేటటువంటి పనులలో ఒత్తిడి అనేది బాగా తొలగిపోతుంది. మీ కృషి ఈ సమయంలో చక్కగా ఫలిస్తుందనే చెప్పుకోవాలి. మీరు చేసేటటువంటి నూతన పనులలో మీరు ముందడుగు వేస్తారు. ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. పాడైనటువంటి వస్తువులని కూడా రిపేర్ చేయిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు తొలగిపోతాయి. ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఆర్థికపరమైనటువంటి వృద్ధి బాగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాలు సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. వ్యాపారులకి కూడా స్వల్పంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. నష్టాల నుంచి మీరు అయితే బయటపడతారు. ఇక అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి. మీ ప్రయోజనాలు మీకు పొందడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఖర్చులు తగ్గిపోతాయి. ఇక అలాగే మీ ప్రవర్తన ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు జరగలేనటువంటి ఒక మంచి పని ఇప్పుడు జరగబోతూ ఉంది. ఇక అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉంటుంది. విద్యాపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. ఏదైనా తీర్థయాత్రకు కానీ లేదా విహారయాత్రకు కానీ వెళ్ళే అవకాశము కనిపిస్తోంది. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.